ఆ వ్యక్తి స్పృహలోకి రావడం జరిగింది. పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. మేము రీల్స్ కోసమే బయటికి వెళ్ళాము బైక్ రైడ్కి అని చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే స్పీడ్తో వాళ్ళు వెళ్ళడం పట్టి ఇంకా ఎదురుగా ఏమీ లేవు, అటువంటిది డివైడర్కి ఢీకొట్టడం జరిగింది నార్సింగ్ ఓఆర్ఆర్ పైన. ఈ డివైడర్కి ఢీకొట్టడంతో పాటు వాళ్ళు ఉన్న ఆ స్పీడు ఆ ఇదితోటి కూడా వాళ్ళు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ స్పీడ్తో వెళ్ళడం పట్ల కూడా ఈ రీల్స్ పిచ్లో ఇక్కడ ఈ ఫోన్ వైపు తను లుక్ ఇవ్వడం పట్ల ఉన్న దృష్టి రోడ్డు మీద పెట్టలేకపోయాడు ఆ యువకుడని తెలుస్తూ ఉంది క్లారిటీగా. కాబట్టి ఈ ఫోన్ వైపు చూసినప్పుడు అంతే స్పీడ్ తోటి వెళ్ళిపోయి ఆ డివైడర్కు గుద్దుకోవడంతో అక్కడికక్కడే మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. వెనకాల ఉన్న వ్యక్తి దూకడం పట్ల తన ప్రాణాలను కాపాడుకున్నవాడు అయ్యాడు. అతన్ని వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇకపైన కూడా ఇప్పుడు డీసీపీ కూడా ఇక్కడ సిఐ కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా నార్సింగ్ సిఐ కూడా ఇప్పుడు ఖచ్చితంగా నైట్ టైము రైడ్ చేసే వాళ్ళ పైన బైకర్స్ పైన మేము గట్టి నిఘా పెట్టబోతున్నాము అని చెప్పి చాలా వరకు ట్యాంక్ బండ్ పైన ఓఆర్ఆర్ పైన ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ట్యాంక్ బండ్ పైన కూడా నైట్ రైడ్ చేయడానికి చాలామంది యువకులు అక్కడికి వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రాత్రి సమయాలలో ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వాళ్ళను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాము అనేది కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు. కేవలము వీళ్ళు రీల్స్ కోసమే అక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే హిట్ అండ్ రన్ కేసులలో కూడా ఈ హెవీ స్పీడు హై స్పీడే కారణాలు అవుతున్నాయి కాబట్టి కట్టి నిఘా అయితే తీసుకుంటాము అని చెప్తూ ఉన్నారు పోలీసులు అయితే. కళ్యాణ్ రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం రైట్ సైడ్ బాక్స్లో దానికి సంబంధించిన విషయాన్ని మనం చూడవచ్చు చాలా క్లియర్గా. ఆ వ్యక్తి మరి అంత స్పీడ్లో నార్సింగిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి స్టార్ట్ అయ్యి కాళీ మందిర్ వైపు వెళ్తున్న సమయంలో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాడు. మధ్యలో ఆ వీడియోలో చూస్తే ఒకసారి ఆ కెమెరాకి కూడా లుక్ ఇచ్చే ప్రయత్నం, అంటే వెనకకి తిరిగి షూట్ చేస్తున్నాడా ఆ కెమెరాకి కూడా కనిపించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అట్లీస్ట్ హెల్మెట్లు ధరించి దానికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ని పాటించి ఉంటే, మినిమం బేసిక్స్ పాటించి ఉంటే ఇవాళ ఆ యువకుడి మరణం జరిగి ఉండేది కాదు, బ్రతికుండేవాళ్ళు ఖచ్చితంగా. వెనకాల ఉన్న పర్సన్ కూడా ప్రస్తుతానికి వెనకలున్న ఆ యువకుడి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చూడండి, అసలు అరుచుకుంటూ గోల చేస్తూ రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ సంపాదించడం కోసం ఆ బైక్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ స్పీడ్లో వెళ్ళి ఆ టర్నింగ్లో డైరెక్ట్గా డివైడర్ని గుద్దడంతో అక్కడికక్కడే చనిపోవడం అంటే అర్థం చేసుకోండి. అంటే మనిషి యువత ఎంతగా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ అయి ఉన్నారు, వాటి కోసం ప్రాణాలను తెగించి కూడా ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. ఇలాంటి దారుణాలు, ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకోకుండా ఏం చేయాలి? తల్లిదండ్రులు కావచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో చాలా క్లియర్గా గోల చేస్తూ అరుస్తూ ఎంతో ఎక్సైటెడ్గా ఎనర్జీతో వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాని పరిస్థితి. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. Hyderabad loni